ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమద్దేవి భాగవత మహత్యం 259 భాగంగా చెప్పుకుంటున్నాం. 19వ అధ్యాయం ఏకాదశ స్కందము. 2 రోజుల జర్నీలో ఉండి చదవలేకపోయాను. అయితే ఇప్పుడు ఇక్కడ బ్రహ్మయజ్ఞం గురించి చెప్పుకుంటున్నాం. మధ్యాహ్న సంధ్య గురించి అయిపోయింది కదా, బ్రహ్మయజ్ఞం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ నారదా, ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెప్తాను తెలుసుకో. 2 సార్లు ఆచమించి 2 సార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపానితో నీటిని సృష్టించాలి. పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌలి సంప్రోక్షించుకోవాలి. ఈ బ్రహ్మయజ్ఞం చెప్తానన్నారు. 2 సార్లు గాని 3 సార్లు గాని ఆచమించాలి. 2 సార్లు కడుక్కోవాలన్నారు. సవ్యపానితో నీటిని సృష్టించాలన్నారు. అలాగే పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయం, మౌలి సంప్రోక్షించుకోవాలన్నారు. ఇక్కడ వరకు తెలుసు కదా. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి. భరతఖండే అని చెప్పుకుంటాం కదా, అట్లమాట. ఇంకా 2 దర్భలు కుడి చేత, 3 ఎడమ చేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాద మూలాల్లోనూ ఉంచుకోవాలి. 2 దర్భలు కుడి చేత, 3 ఎడమ చేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, తల మీద, కొన్ని పాదాల్లో మూలాల్లోనూ ఉంచుకోవాలంట. అర్థమైంది కదా. 2 దర్భలు కుడి చేతిలో, ఎడం చేతిలో 3 పెట్టుకోమన్నారు. పీట కింద కొన్ని, శిఖ మీద కొన్ని, అట్లా ఉంచుకోవాలన్నారు అన్నమాట. అట్లా ఉంచుకుని ఇవి ఇవి సర్వ పాప క్షయకరాలు. దర్భ పెట్టుకుంటేనే పాపాలను క్షయించేస్తాయన్నమాట. అంత దర్భ గొప్పతనం చెప్పుకున్నాం కదా. దర్భ విష్ణుమూర్తి కూర్మావతారంలో ఎంటుకులు అట్లా మొలిచినాయి అని చెప్తారన్నమాట. అందుకని అవి స్పరిశించినా కానీ పాపాలు పోతాయంట. ఇవి సర్వ పాప క్షయకరాలని చెప్తున్నారు. ఇక్కడ సూత్రోక్త దేవతా ప్రీత్యే బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అని ఉదకం సూచించాలి. సూత్రంగా దేవతల ప్రీతి కోసం బ్రహ్మయజ్ఞం చేస్తున్నామని ఉదకం తాగాలంటున్నారు. ముందుగా 3 గాయత్రిని జపించాలి. 3 సార్లు గాయత్రిని జపించమంటున్నారు. అగ్నిమీలే పురోహితం యథంగా అగ్నిర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. అగ్నిమీలే పురోహితం అని ఆ మంత్రమును, యథంగాని అగ్నిర్వై అని ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చేష పంధాని పలకాలన్నమాట. మహావ్రతం చేష పంధాని పలకాలంట. మహావ్రతం చేస్తున్నాం అన్నట్టుగా. మఘవత్ ఇషేత్వాజ్య అగ్న ఆయాహి శమ్నోదేవిహ వృద్ధిరాధైచ్ పంచ సంవత్సర యమరస తజబహన అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస తచ్చమయో బ్రహ్మనే